బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడే కాంగ్రెస్ పార్టీ కూడా చనిపోయిందని తెలియజేశారు. బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే నిజామాబాద్ బాల్కొండలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి అభ్యర్థి నియమించి పంపడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనిలో ముగ్గురు నాయకులు నాకు వందే ఉంటారు. దానికి తోడు సీనియర్ మోస్ట్ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి స్పీకర్ చేసిన వ్యక్తి, చిన్న వయసు సక్సెస్ఫుల్ స్పీకర్. నేను ఎమ్మెల్యే ఉంటున్నాను. ఆయన మెచ్చుకునే వ్యక్తులే అందరూ మెచ్చుకుంటారు. అదే తెచ్చిన వయసు ఎంత బాగా చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు రాజ్యసభ నాకు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయినది? రాజశేఖర్ చచ్చిపోయింది. ఇప్పుడు ఉన్నది డిప్యూటీ కాంగ్రెస్ పార్టీ. ఇది వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాదు, బోగస్ మాట, అడ్డగోలు మాట. కానీ మోడా నాకు అర్థం తెలియదు. మోడీ కంటే ఈయన రేవంత్ రెడ్డి మోడీ. అలాంటి వ్యక్తి మాట్లాడుతుంటే నిజంగా గుంటనట్టు కూడా ఉంటాయి. అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి కావడం నేను తెలిస్తే ప్రశాంత్ తర్వాత ఉన్నటువంటి మన ఓడిపోయిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళ ప్రాణం వస్తారు. మన పార్టీ ప్రాణం వస్తారు. నేను అండగా కూడా నేను చూస్తున్నామన్నా మా కాంగ్రెస్ జరిగేదేమో చేరిపోయాను. కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిపోయి పిల్లలు వాళ్ళంటూ అన్న ఎక్కువ మంది బాధపడుతున్నారు. జైలు అంటే బనాయించి జైలు పంపించి చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.